ఓం నమో నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఓం సత్యనారాయణ స్వామి నమః. నారాయణ నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవి సరస్వతి వ్యాసం తతో జయముధీరయేత్. భవిష్యపురాణం ప్రతిసర్గపర్వం ద్వితీయ ఖండం 27వ 9వ అధ్యాయం. సత్యధర్మాలే ఉద్ధారకరం. సూత మహర్షి ఇలా ఉపదేశించారు: ఓ మహర్షులారా, తాపత్రయాలను హరించి మనిషిని సర్వలోకాల్లో సుఖపెట్టేది విష్ణు భగవాన్ని మంగళమయ చరిత్రయే. దానిని వినేవారు సుఖిస్తారు, దానిని మరచిన వారు కష్టాల పాలవుతారు. విష్ణు పత్ని లక్ష్మికి 4 పుత్రులని చెప్తారు. లక్ష్మికి 4 పుత్రులను. వారు ధర్ముడు, యజ్ఞుడు, రాజు, చోరుడు. విష్ణు పత్ని లక్ష్మికి 4 పుత్రులు. లక్ష్మీదేవి, ధర్ముడు, యజ్ఞుడు, రాజు, చోరుడు. ఈ 4 లక్ష్మీ ప్రియులే, అనగా లక్ష్మిపై గాఢమైన మమత కలవారే. బ్రాహ్మణులకు, అతిథులకు చేసే దానం ధర్మం అనబడుతుంది. దానికి ధనం అవసరం. స్వాహ స్వధా మంత్రాల ద్వారా దేవతల, పితృదేవతల ప్రీత్యర్థం చేసే కర్మకాండ యజ్ఞం అనబడుతుంది. దానికి ధనం కావాలి. ధర్మమును, యజ్ఞమును రక్షించేవాడు రాజు. ఆయనకి ఆ ధనమే ఉండాలి. ధర్మాన్ని, యజ్ఞాన్ని చెడగొట్టడం, నష్టపరచడం శౌర్యం అనబడుతుంది. దానికి ధనం అతి ఆవశ్యకం. అందుకే ఆ 4 లక్ష్మీ కింకరులే. కానీ సత్యం ఉన్న చోటనే ధర్మం ఉంటుంది. లక్ష్మి కూడా ఆ 2 ఉన్న చోటనే స్థిరంగా నివసిస్తుంది. మాట నిలబెట్టుకోవడం కూడా సత్యంలో భాగమే. కారణం ఏదైనా సరే భగవంతుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. కాబట్టి సత్యాన్ని తప్పి అధర్మాన్ని ఆచరించి లక్ష్మిని పోగొట్టుకుని శిక్షారుడైన వాడు సాధు వణిజుడు. రాజుగారి కోపానికి అతని ఆస్తులన్నీ బలైపోగా అతని పత్ని, కూతురు, ఇంటిని, వస్త్రాభరణం నమ్ముకొని ఎలాగో బ్రతుకుని ఈడుస్తున్నారు. ఒకరోజు లీలావతి ఆకలిచే వ్యాకులై ఒక బ్రాహ్మణ గృహానికి వెళ్ళింది. అక్కడ సత్యనారాయణ వ్రతం జరుగుతుండగా చూసి గొప్ప భగవద్ విశ్వాసం జరించగా స్వామిని ప్రార్థించేలా మొక్కుకుంది. హే సత్యనారాయణ దేవా, నా తండ్రి భర్త ఇంటికి వస్తే నేను నీ వ్రతాన్ని చేస్తాను. సత్యనారాయణ స్వామికి మనసులో మొక్కుంటుందంట. నా తండ్రి భర్త లేరు, వాళ్ళు ఇంటికి వస్తే నేను వ్రతం చేసుకుంటాను స్వామి అని వెంటనే బ్రాహ్మణుడు తదాస్తు దీవించాడు. అక్కడున్న బ్రాహ్మణులు అందరినీ ఆశీర్వాదం అందుకుని ప్రసాదం కూడా తీసుకుని ఇంటికి కాస్త ఆలస్యంగా వచ్చిన కళావతిని, ఇంత ఆలస్యం చేశావేమమ్మా అని తల్లి అడిగింది. కళావతి తల్లి చేతిలో సత్యనారాయణ వ్రత ప్రసాదాన్ని పెట్టి, అమ్మ సత్యనారాయణ స్వామి వారు అంటే ప్రసాదం అంటే ఇక్కడ 24వ అధ్యాయంలో ప్రసాదం అంటే తినేది మాత్రమే కాదు, పదం ప్రసన్న అనే పదంలోంచి వచ్చిందే ప్రసాదం. దీనికి అనుగ్రహం అని అర్థం. అంటే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడ ఏదో తిండి అన్నదానికి అంత ఇంపార్టెంట్ కాదు. అక్కడ ప్రసాదం అన్నది భగవత్ ప్రసాదం అంటారు. అంటే భగవంతుని యొక్క ప్రసాదం అంటే భగవంతుని యొక్క అనుగ్రహం మనకు ఉండాలి. అక్కడ ఆశీర్వాదం, భగవంతుని యొక్క ప్రసాదం అంటే భగవంతుని యొక్క అనుగ్రహం కూడా తీసుకొని ఇంటికి కాస్త ఆలస్యంగా వచ్చిన కళావతిని, ఇంత ఆలస్యంగా వచ్చామమ్మా అని తల్లి అడిగింది. కళావతి తల్లి చేతిలో సత్యనారాయణ వ్రత ప్రసాదాన్ని పెట్టి, అమ్మ సత్యనారాయణ స్వామి వారు ఈ కలియుగానికి ప్రత్యక్ష దైవమని, ప్రత్యక్ష ఫలాన్ని ఇచ్చే రక్షించే దేవుడని నేను ఇక్కడ విన్నాను. మానవులంతా ఆయన్ని పూజించి ధరిస్తున్నారట. నేను కూడా సత్యనారాయణ వ్రతం చేస్తాను, నాకు అనుమతిని దయచేయమ్మా. వెంటనే వ్రతాన్ని సంకల్పించుకుంటాను. మా నాన్న, మీ అల్లుడు శీఘ్రమే వస్తారు, ఇదే నా కోరిక అని చెప్పింది. ఆ రాత్రి గడిచిన వెంటనే కళావతి తల్లి ఆశీర్వాదాన్ని పొంది పొరుగునే ఉన్న శీలపాలుడు
అను వ్యాపారి వద్దకు పోయి, పెద్దయ్య, నేను సత్యనారాయణ వ్రతానికి సంకల్పించాను, ద్రవ్యాదులకై కాస్త ద్రవ్యాన్ని సర్దుబాటు చేయగలవా అని అడిగింది. ఆయన వెంటనే, ఎంత మాటమ్మా, అసలు నేనే మీ ఇంటికి వద్దామనుకున్నాను. నేను ఎందుకో పాత లెక్కలు చూసుకుంటే నేనే మీ నాన్నకు కొంత డబ్బులు ఇవ్వాల్సి ఉన్నానని తేలింది. అందుచేత ఈ ధనం తీసుకొని నన్ను రుణముక్తి చేయి తల్లి అంటూ ధనాన్ని ఇచ్చాడు. కళావతి తన తల్లి లీలావతితో కలిసి సాంగోపాంగంగా సాకుల్యంగా సకల మంగళప్రదమైన సత్యనారాయణ స్వామి వ్రతానుష్ఠానాన్ని గావించింది. శ్రీస్వామి సంతుష్టుడైనాడు. ఆయన ఆ రాత్రి నర్మదా తీర్థ ప్రాంతాన్ని వెళుతున్న రాజు కలలో కనబడి, రాజా, నువ్వు వెంటనే ఆ వణిక్ ప్రముఖుని, అతని అల్లుని విడుదల చెయ్యి. వారు నిర్దోషులు, వారి అపరాధము ఇక్కడ లేదు. నీవు వారిని వెంటనే విడిపించకపోతే నీకు శుభం కాదు అని గట్టిగానే ఆదేశించాడు. రాజు వెంటనే నిద్ర నుండి మేల్కొని స్మరిస్తూ వెలుగు వచ్చేదాకా గడిపి ప్రాతకాలమే సభను తీర్చి తనకు వచ్చిన కలను గురించి మంత్రికి చెప్పాడు. మంత్రి వెంటనే ఉద్విగ్ధుడై, ఇది అత్యంత ఆశ్చర్యకరం, నేను నీకు విన్నవించాలనుకుంటున్నాను. నాకు కూడా ఇంచుమించు ఇలాంటి కళ వచ్చింది. స్వామివారు నన్ను అలాగాదించారు. ఆ వైశ్యుని, అతని అల్లుని ఇక్కడికి పిలిపించి ముందు సక్రమంగా సమగ్రంగా విచారిద్దాం అని మంత్రాంగం చెప్పారు. రాజు ఆ ఇద్దరిని సభకు సగౌరవంగా తీసుకురమ్మని సైనికులను ఆదేశించి వారు వచ్చాక మర్యాదగా మీరెవరు, ఎక్కడ వారు అని ప్రశ్నించారు. అంటే ఇక్కడ ఏంది ఏమర్థమైంది? ఆ లీలావతి అక్కడి నుంచి వెళ్ళి దారిలో అక్కడ సత్యనారాయణ వ్రతం తెలుసుకొని జరుగుతుంటే, అయ్యా, మా అల్లుడను తండ్రి, మా నాన్న అల్లుడు శీఘ్రంగా వస్తే నీ వ్రతం చేసుకుంటానని చెప్పింది. అది ఆ మొక్కుబాటుకి అక్కడ ఏం జరిగింది, ఇట్లాగా వాళ్ళకి రాజుగారికి, మంత్రి గారికి కళ్ళు రావడం, జైల్లోంచి బయటికి తీసుకురావడం, అక్కడ విచారణకి అక్కడ చెప్తున్నారు, మహారాజా, నేను రత్నపురం నివాసిని, వణిజుణ్ణి, ఇతడు నా అల్లుడు. మేము వాణిజ్యానికై ఈ ఊరు వచ్చాము. దైవం మరోలా తలవడంతో మీ సేవకులు మేము చోరు వల్లే కనపడ్డాము. ఇలా ఎందుకు జరిగిందో తెలియడం లేదు. మేమేదో మండలను, ముత్యాలను దొంగిలించాము అనుకుంటున్నారు. నిజానికి అవి మా దగ్గరే కాస్త ఎక్కువగానే ఉన్నాయి. నాకు అవసరం లేదు రాజేంద్ర, మేము దొంగలం కాదు. మీరు సవిస్తరంగా విచారణ చేయడం మా అదృష్టం. మా ఆభరణాలు, ద్రవ్యాలు అన్నీ స్వయంగా చూడండి, తేడా స్పష్టంగా తెలుస్తుంది. వాణిజ్యుని మాటలను ఆలకించి రాజు పశ్చాత్తాపడి క్షమాపణ కోరాడు. వారి ఆస్తులను తిరిగి ఇచ్చేవాడే కాకుండా తానే స్వయంగా వారికి వస్త్రాభరణాలను కానుక చేసి రాజ అతిథులుగా కొన్నాళ్ళు ఉండమని కోరాడు. చివరి మాటకు మాత్రం సున్నితంగా అడ్డు వస్తూ, సాధు, ఊరొదిలి వచ్చి చాన్నాళ్ళైంది, మాకు సెలవు ఇప్పించడానికి కోరాడు. మీరు కొంతకాలం ఇక్కడే గెస్ట్లాగా ఉండండి అని చెప్తే, అయ్యా, ఊరు వచ్చి మేము చాలా రోజులైంది, మేము వెళ్ళిపోతాము అని అక్కడ చెప్పారు. రాజుగారు వెంటనే కోశాధ్యక్షుని పిలిపించి వణిజుల నౌకను రత్నాలతో నింపి రమ్మని ఆదేశించాడు. వారిని తానే స్వయంగా సన్మానించి రాజగృహంలో అద్భుతమైన భోజనం పెట్టించి వారు తెచ్చుకున్న ధన రత్నాదులకు రెట్టింపులుగా ద్రవ్యరాశులను ఇచ్చి వీడుకొల్పాడు. సాధు తన నగరానికి వారం రోజులు దూరంలో నావను నిలిపి తీరానికి వచ్చాడు. ఇంత జరిగినా అతనికి ఇంకా జ్ఞానోదయం కాలేదు. సత్యనారాయణ స్వామి గుర్తుకు రాలేదు. ఇంకా ఊరుకుంటే ఇతను ఇంకా అజ్ఞాన కోపంలో, అసత్య సాగరంలో మునిగిపోతాడని జాలిపడి భగవాన్ శ్రీ సత్యనారాయణ స్వామియే ఒక తపస్సు రూపంలో అతనికి వద్దకు వచ్చి, స్వాదు, నీ నౌకలో ఏముంది అని అడిగాడు. అతను తన సహజ ధోరణిలో, స్వామి, మీకు ఇవ్వడానికి యోగ్యమైనది అందులో ఏమీ లేదు, అదంతా లతలతో, ఆకులతో, పూలతో నిండి ఉంది అని చెప్పాడు. తదాస్తు అని దీవించి వేసి స్వామి కాస్త దూరంగా వెళ్ళి ధ్యానముద్రలో వెలుగుల ప్రభులాగా కూర్చున్నాడు. ఆయన ఒక అబద్ధం చెప్తున్నాడు. అక్కడ ఏమున్నాయి, ఆకులు ఉంటాయి అని, దాంట్లో ఏమున్నాయి అని అడిగాడు. ఆ వాళ్ళలో ఏమున్నాయి, రాజుగారు ఏం పెట్టాడు, రత్నాలు
అలాంటివన్నీ పెట్టాడు, బంగారం అలాంటివన్నీ పెట్టాడు. ఏమున్నాయి, ఆకులు అలములు ఉన్నాయి, దాంట్లో ఏముంటాయి, పూలు ఉన్నాయి అన్నాడు ఆవిడ. అప్పుడు ఏమైంది, ఆ ముసలాడు చెప్పినట్లుగా ఒక సాధువు చెప్పినట్టు తదాస్తున్నాడంట. ఏమైపోయింది, స్వామి అలా అనగానే అంతవరకు ధనరత్న కనకరాశిలో బరువు వల్ల సగం దాకా నీటిలో ఉన్న నావ తేలికైపోయి పూర్తిగా నీటిపై తేలిపోయింది. అది చూసి గుండెలు గుబేరమన్న సాధు వణుజుడు గబగబా నావలోకి వెళ్ళి చూసేసరికి ద్రవ్యరాశులు కనిపించలేదు. దాంట్లో ఉన్న మొత్తం ఏమి కనపడట్లేదంట. అతడు స్వామితో పలికిన వాక్కు అక్షర సత్యం అయిపోయింది. నావ నిండా లతలు ఆకలే ఉన్నాయి. అతడు వెంటనే ఆ దెబ్బకు తట్టుకోలేక మూర్ఛపోయాడు. అల్లిన ఉపచారాలతో లేచి తెలివి తెచ్చుకొని గుండెలు బాధకర రోధింపసాగాడు. వజ్రాయుధం దెబ్బతిన్న కొండలాగా కూలిపోయాడు. అల్లుడు ఇలా అన్నాడు, మామా, ఇది సామాన్య మానవులు చేయగలిగే పని కాదు. అంతా తపస్వి తదాస్తులోనే ఉంది. ఆయన ఏదో తదాస్తు అన్నాడు. ముందు ఆయన శరణాలు పెడదాం పద. ఇద్దరు ఆ తపస్సు వద్దకు వచ్చారు. కష్టం మీద గొంతు పెగుల్చుకొని ఇలా అనగలిగాడు, వణుజుడు, మహాబాగా, తమరెవరు? ఈ గంధర్వ దేవతో సాక్షాత్ పరమాత్మగా అయి ఉంటారు. ప్రభు, నేను నీ మహిమను దేశమాత్రమే తెలుసుకోలేకపోయాను. నా అపరాధాన్ని మన్నించున్నావే. ఇలా అని ఆయన పాదాలపై పడిపోయాడు సాధు. తపస్సు రూపంలో ఉన్న శ్రీ సత్యనారాయణ స్వామి అతన్ని లేవనెత్తి, నాయన, ఆనాడు చంద్రచూడుని సత్యనారాయణ రూపంలో ప్రమాణపూర్వకంగా నీకు సంతానం కలిగితే సత్యదేవుని వ్రతం చేస్తానని ఉద్ఘాటించావు, గుర్తుందా? మరి నీకు సంతతి కలిగింది, ఆమెకు వివాహమైంది, నీ సిరి సంపదలు గణనీయంగా పెరిగిపోయాయి, బందీ గృహ ప్రాప్తి విముక్తి కూడా కలిగాయి. అంటే బందీగా జైల్లో కూర్చున్నావు, దాంట్లో బయటకు కూడా వచ్చేసావు. ఇంత జరిగినా నీకు ఇంకా సత్యనారాయణ వ్రతం చేయాలని అనిపించలేదా? మానవులకు ఇచ్చిన మాట అయినా దేవునికి చేసిన ప్రతిజ్ఞ అయినా తప్పితే అసత్య దోషం తగ్గుతుంది. అంటే దేవుడికి మొక్కు ఉంటే కనుక వ్రతం చేస్తాను, మొక్కును దాన్ని చేయాలి. అసత్య దోషం తగులుతుంది కదా, అది మహాపాతకమని నీకు తెలియదా? తెలియని ధర్మం కాదు కదా. కావున ఓరు మూఢాత్మ, నిన్ను ఆ పాతకను రక్షించడానికి ఇవన్నీ జరుగుతున్నాయని తెలుసుకో. సత్వరమే సత్యదేవుని స్మరించు. విద్యాభాషణం, ప్రతిజ్ఞాలోపం, దేవతావజ్ఞ ఇలాంటివన్నీ పాపాన్ని పెంచే దోషాలు, కృత్యాలు. నీవు ఇవన్నీ చేశావు. భగవంతుని కనీసం స్మరించాలని కూడా నీకు అనిపించడం లేదు కదూ? అనుభవించు. వణిజునికి వెంటనే తన వల్ల జరిగిన అకార్యం తెలిసొచ్చింది. వెంటనే పశ్చాత్తాపడు, స్వామి, నీ వ్రతం ఇప్పుడే చేస్తా, నన్ను క్షమించు అని ఎలుగెత్తి చెప్పాడు. వెంటనే అతను చూస్తుండగానే తపస్సు సత్యనారాయణ స్వామిగా మారిపోయి దర్శనమిచ్చాడు. అప్పుడు ఆ సర్వమంగళ రూపాన్ని సాధువనుడు ఇలా స్తుతించాడు. సత్యరూపం సత్యసంధం సత్యనారాయణం హరిహిం యత్ సత్యత్వేన జగదస్తం సత్యం త్వాం తమామ్యహం త్వన్మాయా మోహితాత్మ నోన పశ్యం యాత్మ సశుభం అని ఇట్లాగా అతను స్తుతించాడు. స్వామిని ఇలా స్తుతించగానే సాధువనుజుని నౌక బరువెక్కి పూర్వపు దశకు చేరుకుంది. ఎప్పుడైతే ఆయన మంత్రం చెప్పించాడు, అంతే, ఏం వ్రతం చేయలే, పాడు చేయలే, ఏం చేయలే. సత్యనారాయణ ఆయన ఆ నారాయణ మంత్రాన్ని చెప్పించిన వెంటనే మరలా ఏం జరిగింది, నౌక బరువెక్కి పూర్వపు దశకు చేరుకుంది. వెంటనే అతను తన గృహాన్ని చేరగానే 1,00,000 ముద్రలను పురోహితం ద్వారా వెచ్చించి సత్యనారాయణ పూజ చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు. స్వామి ప్రసన్నుడై, వత్సా, నీ కోరికలన్నీ నీకు సుఖంగా నెరవేరుతాయి. పుత్రపౌత్ర సమన్వితుడై ఇక్కడ శ్రేష్ఠ భోగాలను అనుభవించి అనాయాస దేహాంతంలో నా లోకాన్ని చేరుకుంటావు అని వరమిచ్చి అంతర్ధానం చెందగా సాధువంజుడు తన గృహోన్ముఖ యాత్రను కొనసాగించారు. సత్యనారాయణ రక్షితుడై సుఖ శుభ లాభ సమన్వితుడై వారం రోజుల్లో నగరానికి బాగా సమీపంగా వచ్చి ఒక వేగు నుంచే తన ఆగమన వార్తను ఇంటికి పంపించాడు. సాధు ఆ వేగు లేదా దూత వణిజుని స్త్రీ లీలావతి అమ్మ సఫల మనోరథులై అల్లుడు గారితో కలిసి విజయవంతంగా అయ్యగారు నదీ తీరాన్ని చేరుకున్నారని చెప్పాడు.
ఆ సమయానికి ఆ సాధ్వి కూతురు కళావతిలో కలిసి సత్యనారాయణ వ్రతం చేస్తున్నది. ఆ వార్త వినగానే మిగతా పూజ బాధ్యతను కూతురికి అప్పగించి ఆమె నదీ తీరానికి బయలుదేరింది. కళావతి కూడా తన సఖీగణంతో వాడు సత్యనారాయణ వ్రతాన్ని సంపూర్ణంగా నిర్వహించి అందరికీ ప్రసాదాన్ని పంచడానికి శివులకు చెప్పేసి తాను ప్రసాదాన్ని స్వీకరించకుండానే పరుగున పతిదేవ సందర్శనార్థమై నదీ తీరం వైపు పరుగెత్తింది. ఇంకా పూర్తిగా వ్రతం కాకుండానే పరిగెత్తిందంట. ఈ సత్యనారాయణ భగవాన్ల ప్రసాదానికి అవమానం జరగడంతో కళావతి నదీ తీరాన్ని చేరగానే ఆమె భర్త ఉన్న నావా నదిలో మునిగిపోయింది. ఇక్కడ పూజ సగం చేసింది, ఇంకా పూర్తిగా మా భర్త వచ్చేసాడు నేను మొక్కుకున్నట్టు అన్నట్టు ఏం చేసింది, పూజ మధ్యలో ఆఫ్ చేసి వెళ్ళిపోయిందంట. అంటే ముగించుకోకుండా వెళ్ళిపోతే కూడా దానికి అక్కడ కొన్ని కష్టాలు వస్తాయి అని అక్కడ మనం గమనించాలి. కళావతి నదీ తీరాన్ని చేరగానే ఆమె భర్త ఉన్న నావ నదిలో మునిగిపోయింది. అందరూ దుఃఖమగ్నులైపోయారు. మనుజుడు మూర్ఛితుడైనాడు. కళావతి కూడా స్పృహ తప్పినదై నేల వాలిపోయింది. ఆమె శరీరం అంతా కన్నీళ్లతో తడిసిపోయింది. స్పృహలోనికి రాగానే హా నాదా, నీకు బ్రహ్మ ఎట్లు రాసినా, హే విధాత, నీవు నన్ను నా పతిని దూరం చేసి నా బతుకును బుగ్గు చేశావు. పతి లేని జీవితం ఏ స్త్రీకైనా సగం నాశనమే కదా, నిష్ఫలమే కదా అని విలపిస్తూ, హే భగవాన్ సత్యనారాయణ, నా పతి వియోగాన్ని భరించి బతకలేను, ఇదిగో నదిలో ప్రవేశిస్తున్నాను, తప్పులేమన్నా ఉంటే క్షమించు అని స్వామికి చెప్పి నదిలోకి పోసాగింది. ఇలా వెళుతూ కూడా తన పతి పాదుకులను తలపై పెట్టుకుని, హే సత్యనారాయణ స్వామి, ఈ నదిలో నా పతి శయనించి ఉన్న పైపైన అడుగులు పడాలి గాక, నాకు ఆయన నీ దైవలే కనిపించాలి గాక అంటూ పోసాగింది. మరొక అడుగు వేస్తూ మునిగిపోతున్న ఆకాశం అని గట్టిగా చెప్పింది, ఓయ్ సాధుమణిజ, నీ కూతురు నా ప్రసాదాన్ని ఆహ్వానించింది. ఆమె మరలా ఇంటికేగి శ్రద్ధాభక్తులతో నా ప్రసాదాన్ని సేవిస్తే ఆమె పతి నావతో సహా కనిపించగలడు, చింతించకు. కళావతి ఈ హితవాక్కును విని ఆశ్చర్యచకితయ్యాయి. అలాగే చేసి నదీ తీరానికి వచ్చేసరికి ఆమె పతి తన నౌకతో సహా నిక్షేపంగా అన్ని నిక్షేపాలతో పాటు కనిపించాడు. అందరూ ఆనందంగా ఒకరినొకరు అభినందించుకుని ఇల్లు చేరగానే సాధువు 1,00,000 ముద్రలు ఏర్పరిచి అత్యంత భక్తి శ్రద్ధలతో ఒక పెద్ద ఉత్సవం నడిపించినట్లుగా సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించారు. స్వామి వరమిచ్చినట్లుగానే సుఖంగా జీవించి దేహాంతంలో వారంతా స్వర్గానికి వెళ్ళి ఆ తర్వాత సత్యలోక నివాసాన్ని పొందారు. ఈ ఇతిహాసాన్ని భక్తిపరం వినేవారు కూడా విష్ణుదేవునికి ప్రీతిపాత్రులై తమ మనఃకామాలన్నింటినీ తీర్చుకోగలుగుతారు. ఋషులారా, నేను నివేదించిన సత్యనారాయణ వ్రతం అన్ని వ్రతాల్లో శ్రేష్టమైనది. బ్రాహ్మణ ముఖం ద్వారా జనించి చేయబడుతున్న ఈ వ్రతం దీన్ని మానవ లోకానికి చెప్పినవాడు శతానందుడైన బ్రాహ్మణుడు. కలికాలంలో అతిశయ పుణ్యప్రదమని అనుగ్రహ భాషణాన్ని ఆపాడు సుత మహర్షి. ఇది శ్రీ సత్యదేవుని వ్రతకథలో 6వ అధ్యాయం. శ్రీ సత్యనారాయణ వ్రత కథ సర్వం సంపూర్ణం. స్కాంద పురాణంలో ఒక కలశమనే సిద్ధం చేసుకోవాలని చెప్పబడింది. వ్రత ప్రారంభంలో మండపంలో పవిత్రీకృత వైశాల్యంలో బియ్యాన్ని పోసి నిరపి దానిపై ఒక వస్త్రాన్ని పరచి దానిపై కలశను పెట్టి దానిపై మరొక నూత వస్త్రాన్ని ఉంచాలని, ఈ వస్త్రంపై సత్యనారాయణ స్వామి ప్రతిమను ప్రతిష్ఠించాలని స్కాందపురాణం ఉపదేశిస్తుంది. భగవాన్ సత్యసాయిబాబా ఇంకో రకంగా చెప్పారు. అట్లా కొన్ని రకరకాలుగా దీని గురించి ఉందని చెప్తున్నారు. స్కాంద పురాణంలో ఒక రకంగా, భవిష్య పురాణంలో ఒక రకంగా తేడాగా చెప్పారని అక్కడ చెప్పడం జరిగింది. ఓం నమో నారాయణ.